ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో దివాళీ ఎపిసోడ్ అనగానే ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే 'నాగార్జున' గారైతే అద్భుతమైన సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌ని అందరిని పలకరించి ఈరోజు మీకోసమైతే ఒక బిగ్ సెలబ్రిటీని తీసుకొస్తున్నాను అనగానే ఎవరు అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు హౌస్‌మేట్స్. ఇక ఎప్పట్లాగే హైపర్ ఆది అయితే సూపర్ ఎంట్రీ ఇచ్చాడనే చెప్పొచ్చు స్టేజ్ మీదకి. హైపర్ ఆది రాగానే 'నాగార్జున' గారు ఎప్పటిలాగే పక్కకెళ్ళిపోయారు. ఇక హైపర్ ఆది అయితే మాత్రం హౌస్‌మేట్స్‌తో ఒక ఆట ఆడుకున్నాననే చెప్పొచ్చు. ఇక హైపర్ ఆది అయితే మాత్రం తనూజ నువ్వైతే సూపర్ ఆడుతున్నావు. మీ నాన్న నువ్వు బాండింగ్ అయితే అదిరిపోయిందనే చెప్పొచ్చు హౌస్‌లోని. ఇక మీ నాన్నకి నీకు మధ్యలో ఒక పిల్లొచ్చింది కదా! ఆ పిల్ల రాగానే నిన్ను మీ నాన్న పక్కన పెడుతున్నారని అనిపించిందా అనగానే అదేమి లేదండి అని తనుజ చెప్పగానే, సరే ఎమాన్యుయల్ నీ అదృష్టం బావుందిరా! భలే ఉందిరా ఎమాన్యుయల్ నీ అదృష్టం అయితే అంటే, ఏమైందన్నా అంటూ ఎమాన్యుయల్ అయితే హైపర్ ఆదికి కౌంటర్ ఏసాడు. ఏమి లేదురా బాబు ఒక పక్క లవర్ ఉండగానే ఇంకో పక్క మళ్ళీ వైల్డ్ కార్డ్‌తో ఇంకో లవర్ వచ్చింది కదా! అంటూ అనగానే, అయ్యో! అన్న అదేం లేదన్న నా మొఖానికి అంత సీన్ ఉందా? అంటూ ఎమాన్యుయల్ అయితే హైపర్ ఆదికి కౌంటర్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక హైపర్ ఆది ఎమాన్యుయల్‌తో మాట్లాడుతూ, ఏది ఏమైనా ఎమాన్యుయల్ నీ గేమ్ అయితే చాలా అద్భుతంగా ఉందిరా! నువ్వు వాడే టాస్క్‌లు అయితే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. మొన్న అపరిచితుడి క్యారెక్టర్‌లో చిట్టి పికిలితోటైతే అద్దరగొట్టావు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఫన్నీగా కూడా అనిపించింది. ఏదేమైనా సరే 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పటివరకు ఏ కమెడియన్ అడుగుపెట్టినా సరే కమెడియన్‌గానే చూసారు. కానీ ఈ సీజన్‌లో నిన్నైతే మాత్రం విన్నర్‌గా చూస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా ఇలాగే ఆడితే సీజన్ 9 కప్పు మనదేరా గురు అని అయితే ఎమాన్యుయల్‌కి హైపర్ ఆది ఫుల్ బూస్టప్ ఇచ్చాడనే చెప్పొచ్చు. సో ఏది ఏమైనా సరే ఎమాన్యుయల్‌ని అయితే మాత్రం ఆకాశానికి ఎత్తేసాడు హైపర్ ఆది. ఎప్పుడైతే ఇమాన్యుయల్‌ని ఎంత అద్భుతంగా పొగుడుతున్నాడో హైపర్ ఆది హౌస్‌మేట్స్ అయితే తట్టుకోలేరనే చెప్పొచ్చు. సో హైపర్ ఆది ఇమాన్యుయల్ పొగడడంపై మీరేమనుకుంటున్నారనైతే ఒక కామెంట్ పెట్టండి. ఏది ఏమైనా సరే ఇమాన్యుయల్ ఆట అయితే సూపర్ అంటూ హైపర్ ఆది చెప్పడం జరిగింది. సో మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.